వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరి కోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనమంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ వైకాపాకు కొమ్ముగాస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని తొలగించి అంటే వీళ్ళ స్థానంలో వీళ్ళని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని చెప్పేసి అటు ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ సిఎస్గా అంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మళ్ళీ వైకాపాకు అనుకూలంగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వైకాపా భక్తులనే ఇప్పుడు మరోసారి ఇక్కడ ఎస్పీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరికోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపా స్వామి భక్తికి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనమంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అధికార పార్టీపై పదే పదే స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఎక్కడా మోమాట పడడం లేదు. ఎన్నికల సమయంలోనైనా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అనుకుంటే లేదు నన్ను సందేహించాల్సిందే అని ప్రతి సందర్భంలోనూ చాటి చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించే క్రమంలోనూ సిఎస్ తన ఏకపక్ష ధోరణి ఎన్నికల్లో వైకాపాకు ఎలాగైనా మేలు చేయాలన్న తపనను బయటపెట్టిండ్రు. కాబట్టి మొత్తం కూడా వాళ్ళని అంటే వైకాపా విధేయుల్నే ఇక్కడ ఎస్పీలుగా నియమించినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో.